శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ దగ్గర నుండి మన టీమిండియాకు ఒక కొత్త హెడ్ కోచ్ రాబోతున్నారు. అండ్ హెడ్ కోచ్ ఎవరనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ బీసీసీఐ అనౌన్స్ చేసింది. బట్ గౌతమ్ గంభీర్ కోచ్గా అపాయింట్ అయిన తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎక్కడో కొన్ని రిపోర్ట్స్ మాత్రమే వింటూ ఉన్నాం. గంభీర్ ఎలా అనుకుంటున్నాడు అని రిపోర్ట్స్ తప్పితే ఎక్కడ కూడా గంభీర్ డైరెక్ట్గా మాట్లాడింది మనం చూడలేదు. సో ఈ రోజైతే ఈ చింతకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అతనితో పాటు మన సెలక్షన్ కమిటీ చీఫ్ అయిన అజిత్ అగర్కర్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. సో ఈ ప్రెస్ మీట్లో అయితే చాలా ఇంపార్టెంట్ విషయాలు వీళ్ళిద్దరూ కలిసి చెప్పారు. మెయిన్లీ టీ20 కెప్టెన్స్ హార్దిక్ పాండ్యాకు కాకుండా స్కైకి ఎందుకు ఇచ్చారు, అలాగే జడేజాను వన్డేలకు ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ రోహిత్ మరియు కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా. సో ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు గౌతమ్ గంభీర్ మరియు అజిత్ అగర్కర్ ఇద్దరు కూడా సమాధానాలు ఇచ్చారు. అండ్ ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ప్రెస్ మీట్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ థింగ్స్ ఈస్ ఫస్ట్, ఈ ప్రెస్ మీట్లో అడిగిన మొదటి ప్రశ్న హార్దిక్ పాండ్యాని ఎందుకు కెప్టెన్గా పెట్టలేదని చెప్పి. సో దీని గురించి అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ టీ20 సెటప్లో ఉన్న వాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్. మెయిన్ అతని గురించి డ్రెస్సింగ్ రూమ్ నుండి మాకు చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే సూర్య ప్రజెంట్ వరల్డ్లోనే ది బెస్ట్ టీ20 ప్లేయర్. ఇక ప్రతి టీం కూడా తమ కెప్టెన్ మొత్తం అన్ని మ్యాచ్ల్లో కూడా ఆడాలని కోరుకుంటారు. సో స్కైలోనే హార్దిక్ పాండ్యా కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మిగిలిన అతనికి ఉన్న స్కిల్ సెట్ను ప్రొడ్యూస్ చేయడం అంత సులువు కాదు, చాలా కష్టమైన పని. బట్ హార్దిక్ పాండ్యాకు తన ఫిట్నెస్ ఒక అతిపెద్ద ఛాలెంజ్. దీనివల్ల అతను కెప్టెన్గా సెలెక్ట్ చేసేందుకు మేము కొంతవరకు వెనకడుగు వేశాం. మాకు కెప్టెన్గా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా అవైలబుల్గా ఉండే ప్లేయర్ కావాలి. బట్ ఏమో మాకు హార్దిక్ పాండ్యా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఎస్పెషల్లీ అతని పెర్ఫార్మెన్స్ మేము మ్యాచ్లు గెలవడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే సూర్య మాకు పర్టికులర్గా ఈ ఫార్మాట్లో అన్ని మ్యాచ్లు కూడా అవైలబుల్గా ఉంటాడు కాబట్టి అతని కెప్టెన్ చేసేందుకు అన్ని క్వాలిటీస్ మాకు కనబడ్డాయి. అందుకే హార్దిక్ని కాకుండా స్కైని కెప్టెన్గా చేసామని చెప్పుకొచ్చాడు. సో దీని గురించి అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కెప్టెన్ అంటే ప్రతి మ్యాచ్ కూడా అవైలబుల్గా ఉండాలి. అండ్ ఎగ్జాక్ట్లీ మన సెలక్షన్ కమిటీ కూడా అలానే థింక్ చేసింది. హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ కారణంగా మేబీ అన్ని మ్యాచ్లకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. దీంతో మళ్ళీ మన వాళ్ళు ఒక టెంపరీ కెప్టెన్ వెతుక్కోవాలి. అదే సూర్యాని కెప్టెన్గా పెడితే అతను టీ20 ఫార్మాట్ ఒక్కడే ఆడుతున్నాడు కాబట్టి ప్రతి మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు, అన్లెస్ ఏదైనా ఇంజరీ అయితే తప్ప. సో కేవలం వర్క్లోడ్ మేనేజ్మెంట్ మరియు ఫిట్నెస్ సమస్యల కారణంగానే హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తొలగించారు, లేకపోతే అతనికే కెప్టెన్సీ ఇచ్చుండేవారు. ఇక తర్వాత గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. సో అతనైతే కోచ్గా అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రెస్సింగ్ రూమ్ని చాలా హ్యాపీగా మరియు సెక్యూర్గా ఉంచుతా. అలాగే నేను చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ టీంకి కోచ్గా అయ్యాను. ప్రజెంట్ ఇండియన్ టీం WTC మరియు వన్డే వరల్డ్ కప్లో రన్నర్అప్స్గా నిలిచారు. అలాగే రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ గెలిచారు. సో హెడ్ కోచ్ జాబ్ అయితే నాకు చాలా పెద్ద బాధ్యత, దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు చూస్తా అని చెప్పి గంభీర్ ఆన్సర్ చెప్పారు. ఇక మాటలు బట్టి చూసుకుంటే గంభీర్ ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తా అన్నట్టు సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మెయిన్లీ డ్రెస్సింగ్ రూమ్ యొక్క అట్మాస్ఫియర్ని హెల్తీగా ఉంచడమే తన ఫస్ట్ గోల్గా పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. సో ఇదైతే నిజంగా మన టీమిండియా ప్లేయర్స్కు చాలా మంచి శుభసూచకం. ఇక నెక్స్ట్ చూసుకుంటే అజిత్ అగర్కర్ మన టీమిండియా టీ20 టీం యొక్క సెలక్షన్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. సో మనందరం రీసెంట్గా చూసాం, జింబాబ్వే టూర్లో బాగా ఆడిన కొంతమంది ప్లేయర్స్ను శ్రీలంకతో సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదు. అండ్ అలా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే దాని గురించి మనం చాలా ఊహలు క్రియేట్ చేసుకున్నాం. బట్ అగర్కర్ ఏం చెప్పారంటే కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ అప్పుడు చూసాం, రింకు సింగ్ లాంటి ఒక క్వాలిటీ ప్లేయర్ని టీంలోకి సెలెక్ట్ చేయలేకపోయాం. సో టీంలోకి సెలెక్ట్ కాకపోవడానికి రింకు సింగ్లో ఎలాంటి ఫాల్ట్ లేదు, అతను కంప్లీట్లీ డిజర్వ్డ్. బట్ కొన్నిసార్లు టీం కాంబినేషన్ కోసం ఇంపార్టెంట్ ప్లేయర్స్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 15 మంది స్క్వాడ్లోనే అందరినీ ఫిట్ చేయడం చాలా కష్టం. సో ఒక్కసారి అన్లక్కీగా కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అంటే ఇదైతే చాలా కష్టమైన విషయం, బట్ రియాలిటీలో తప్పదు, ఇలా చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. సో ఇక్కడైతే ఇండైరెక్ట్గా రుతురాజ్ గైక్వాడ్ గురించి చెప్పినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జింబాబ్వే సిరీస్లో బాగా ఆడి సెలెక్ట్ కానీ ఫస్ట్ ప్లేయర్ అతనే, రుతురాజ్ గైక్వాడ్. బట్ టు బీ ఫ్రాంక్, ఈ ఆన్సర్ అయితే నాకు అంత జస్టిఫైయింగ్ అనిపించలేదు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ను యాజ్ ఏ ఓపెనర్గా కన్సిడర్ చేసి సెలెక్ట్ చేయకపోతే ఒక మీనింగ్ ఉండేది. బట్ జింబాబ్వే సిరీస్లో అతను నాన్ ఓపెనర్గా కూడా ఆడి సక్సెస్ అయ్యాడు. దీంతో కనీసం అతని మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాకప్ ప్లేయర్గానే సరే పిక్ చేసి ఉండాల్సిందే. చూడాలి మరి ఫ్యూచర్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్ను ఎలా డీల్ చేస్తారనేది. ఇక దీంతో పాటు అజిత్ అగర్కర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్యూరియస్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే రీసెంట్గా చూసుకుంటే మన టీమిండియా వన్డే స్క్వాడ్లోకి రవీంద్ర జడేజాని సెలెక్ట్ చేయలేదు. అండ్ అతను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే దానికి ఎలాంటి ప్రాపర్ రీజన్ చెప్పలేదు. దీంతో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. జడేజా ఇంకా వన్డే క్రికెట్లో ఆడని చెప్పి రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ వచ్చాయి. బట్ మన చీఫ్ సెలెక్టర్ వాటన్నింటినీ కొట్టి పడేశాడు. జడేజాకు కేవలం రెస్ట్ మాత్రం ఇచ్చారంట. అతను టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్స్లో మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఇన్ఫాక్ట్ శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం అక్షర్ను తీసుకోవాలా లేకపోతే జడేజాని తీసుకోవాలా అనే క్వశ్చనే రైజ్ కాలేదు. జస్ట్ ఇది ఒక షార్ట్ సిరీస్,
మాకు నెక్స్ట్ ఈ సిరీస్ తర్వాత ఒక లాంగ్ టెస్ట్ హోమ్ సీజన్ ఉండబోతుంది. సో దానికోసం జడేజా ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఈ చిన్న సిరీస్ నుంచి అతనికి రెస్ట్ ఇచ్చాం. అంతేగాని జడేజాని పూర్తిగా వన్డేల నుంచి పక్కన పెట్టే ప్రసక్తి లేదని చెప్పి క్లియర్గా చెప్పాడు. సో ఇదైతే రవీంద్ర జడేజా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జడేజా చూసుకుంటే సేమ్ టు సేమ్ విరాట్ కోహ్లీ 35 years. అండ్ అతని ఫిట్నెస్ బట్టి చూసుకుంటే ఈజీగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్గా అతను వన్డే టీంలోకి సెలెక్ట్ చేయలేదని చెప్పి మనం చాలా ఊహించుకున్నాం. కానీ అవేమీ నిజం కాదు. జడేజా స్టిల్ మనకి వన్డే ఫార్మాట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఇక దీని తర్వాత చూసుకుంటే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ క్వశ్చన్. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవుతారా లేరని చెప్పి అడిగారు. అండ్ దీన్ని చూసుకుంటే మన కోచ్ గౌతమ్ గంభీర్ ఒక మాస్ ఆన్సర్ చెప్పాడు. అండ్ ఆన్సర్ అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ యొక్క ఆనందాన్ని ఒక్కసారిగా జయ్యి అంటూ పైకి లేపింది. సో రీసెంట్గా చూసుకుంటే రోహిత్ మరియు కోహ్లీ యొక్క ఫ్యూచర్ మీద చాలా బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళని 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీం నుండి పక్కన పెట్టేస్తారు, ఇంకా వన్డేలకు సెలెక్ట్ చేయరు అన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక యంగ్ టీంను తయారు చేస్తారని చెప్పి నేనే నా నోట్తో చెప్పాను. బట్ గంభీర్ మాత్రం వీటన్నిటిని కొట్టి పడేశాడు. జస్ట్ సూటిగా చెప్పేశాడు అంతే. రోహిత్ మరియు కోహ్లీ ఫిట్గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఆడతారు. ఇన్ఫాక్ట్ అలాంటి ప్లేయర్స్ నా టీంలో ఉండాలని చెప్పి నేను ప్రతిరోజు కోరుకుంటాను. సో వాళ్ళు ఎప్పటి వరకు ఆడతారు, ఎప్పుడు రిటైర్ అవుతారు అనేది వాళ్ళ పర్సనల్ డిసిషన్. వాళ్ళు మంచి ఫామ్లో ఉండి ఆడగలిగినంత కాలం కూడా టీంలో ప్లేస్ ఉంటుంది. అండ్ వాళ్ళ టీంకి ఇచ్చే రిజల్ట్స్ పెట్టి 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి గంభీర్ చెప్పుకొచ్చాడు. సో ఇదైతే నిజంగా రోకో ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి వార్త. మెయిన్లీ T20 ఫార్మాట్ నుండి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ దిగులు వచ్చేసింది. అయ్యో గత 15 సంవత్సరాల నుండి కలిసి ఆడుతున్న ఇద్దరు ఆట మనం ఇంకా చూడలేమా, మరో సంవత్సరంలో రోహిత్ మరియు కోహ్లీ పూర్తిగా రిటైర్ అయిపోతారని చెప్పి చాలా డౌట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ ఆప్షన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. కేవలం తమ ఫామ్ను కొనసాగిస్తే మంచిగా రన్స్ చేస్తే చాలు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీంలో ఉండిపోతారు. అండ్ అబ్సల్యూట్లీ నేనైతే వీళ్ళిద్దరు కలిసి మరి వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నా. ఇన్ఫాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ హై వేరేలా ఉంటుంది. సో ఈ ప్రెస్ మీట్లో అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన టాపిక్ ఇదే. ఇక దీంతో పాటు మన హెడ్ కోచ్ గంభీర్ ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. సో అందులో మొదటిది ఏంటంటే బుమ్రా యొక్క వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి. మెయిన్లీ బుమ్రా యొక్క వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు. ఎస్పెషల్లీ మేము ఫాస్ట్ బౌలర్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాం, వాళ్ళకి ఇంజరీస్ కాకుండా చూసుకుంటామని చెప్పాడు. సో బ్యాట్స్మెన్ విషయంలో ఎలా ఉన్నప్పటికీ మన టీమ్ మేనేజ్మెంట్ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోబోతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే సపోర్టింగ్ కోచింగ్ స్టాఫ్ గురించి కూడా మాట్లాడాడు. సో మనకు వస్తున్న రూమర్స్ ప్రకారం గంభీర్ తనకు నచ్చిన వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఇందులో మొదటి వరుసలో ఉంది అభిషేక్ నాయర్ మరియు రేయన్ టెండస్కటే. సో వీళ్ళిద్దరితో కలిసి నేను ప్రీవియస్గా వర్క్ చేశాను, చాలా సక్సెస్ కూడా చూశాను. అండ్ వీళ్ళతో పాటు మన సపోర్టింగ్ స్టాఫ్లోకి రాబోయే మిగతా కోచెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మేము అనుకుంటున్న ప్రాబబుల్ కోచెస్ గురించి ప్లేయర్స్ దగ్గర నుండి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో గంభీర్ అయితే తన సపోర్టింగ్ కోచింగ్ స్టాఫ్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. అండ్ ఈ మాటలు బట్టి క్లియర్గా అర్థమవుతుంది తను అనుకున్న వాళ్ళని సపోర్టింగ్ కోచింగ్ స్టాఫ్లోకి తీసుకురాబోతున్నాడు. అండ్ మిగిలిన కోచెస్ని అయితే మోస్ట్ లైక్లీ శ్రీలంక 2 తర్వాత నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గంభీర్ ఆన్సర్ చేసిన మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ 3 ఫార్మాట్లకు 3 డిఫరెంట్ టీమ్స్ ఉండబోతున్నాయి అనే దాని గురించే. సో దీని గురించి అయితే ఇప్పట్లో ఏమీ మాట్లాడలేమని చెప్పి గంభీర్ చెప్పుకొచ్చాడు. బట్ ఫ్యూచర్లో మాత్రం మేబీ జరగొచ్చు అంట. ఎస్పెషల్లీ T20 టీం అయితే చాలా వరకు డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే కొంతమంది ఓల్డ్ క్లాస్ ప్లేయర్స్ రిటైర్ అయ్యారు. బట్ ఎనివే మాకు 3 ఫార్మాట్స్లో ఆడగలిగే ప్లేయర్స్ కూడా కావాలి, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ అలాంటి 3 ఫార్మాట్ ప్లేయర్స్ ఉంటే అది చాలా గొప్ప విషయం అంటూ గంభీర్తో పాటు అగాకర్ కూడా అగ్రీ చేశారు. సో ఈ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పట్లో 3 ఫార్మాట్లకు 3 డిఫరెంట్ టీమ్స్ ఉండబోవట్లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా డిజాస్టర్ పరిణామాలు వస్తే తప్ప మోస్ట్ లైక్లీ మనం 3 ఫార్మాట్స్లో కొంతవరకు ఐడెంటికల్ టీమ్స్ని చూడొచ్చు. ఎస్పెషల్లీ మన వాళ్ళు శుభ్మన్ గిల్ అంటే యంగ్స్టర్ని ఒక 3 ఫార్మాట్ ప్లేయర్గా పుష్ చేసేందుకు చాలా గట్టిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేబీ మనకి గతంలో రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా లాంటి 3 ఫార్మాట్ ప్లేయర్స్ ఎలా అయితే ఉన్నారో అలానే మళ్ళీ కంటిన్యూ కావచ్చు. ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, రింకు సింగ్ మరియు వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు 3 ఫార్మాట్స్లో కూడా కన్సిస్టెంట్గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు మన టీమిండియా ప్రీమియం ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి యొక్క ఫిట్నెస్ గురించి కూడా గంభీర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. మెయిన్లీ షమి చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు మన టీమిండియా జరిపిన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ అదనైతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్ 19 నుండి బంగ్లాదేశ్ జరగబోయే టెస్ట్ సిరీస్ నుంచి రీఎంట్రీ ఇవ్వచ్చు అంట. సో ఇప్పటికే బుమ్రా, సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ లాంటి పేస్ బౌలర్స్తో మన పేస్ అటాక్ చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ వీళ్ళతో షమి కూడా కంబ్యాక్ చేస్తే మన డెడ్లీ పేస్ బౌలింగ్ అటాక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ రెండింగ్లో జరబోయే బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి షమి రావడం చాలా ఇంపార్టెంట్. ఇక చివరిగా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మరియు తనకు ఉండబోయే రిలేషన్షిప్ గురించి కూడా క్లియర్గా చెప్పుకొచ్చాడు. సో మా ఇద్దరి మధ్య గొడవలు అనేది టీఆర్పీకి చాలా బాగుంటుంది. బట్ ఆ ఫైట్స్ అనేవి ఆన్ ఫీల్డ్ వరకే ఉంటాయి. ఎవరి టీం కోసం వాళ్ళు అలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాం. బట్ ప్రజెంట్ మేమిద్దరం టీమిండియాని రిప్రజెంట్ చేయబోతున్నాం. అండ్ నేను ఖచ్చితంగా విరాట్ కోహ్లీతో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. అండ్ అతనితో మాట్లాడేందుకు నాకు చాలాసార్లు అవకాశం వచ్చింది. అండ్ మేము చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ మేము ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇండియాని ప్రౌడ్గా నిలబెట్టడమే మా ఇద్దరి ముందున్న లక్ష్యం. సో విరాట్ కోహ్లీ ఒక ఓల్డ్ క్లాస్ ప్లేయర్ అండ్ అది అలా కంటిన్యూ అవుతుంది. అతనితో నా రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పి గంభీర్ చెప్పుకొచ్చాడు.
సో గైస్, ఈ ప్రెస్ మీట్లో అయితే గౌతమ్ గంభీర్ మరియు అజిత్ అగర్కర్ వీళ్ళిద్దరు ఎక్కువగా డిస్కస్ చేసిన విషయాలు ఇవే. అండ్ వీళ్ళ మాటలు బట్టి చూసుకుంటే చాలా మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా కూల్గా కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ ప్రెస్ మీట్లో ఒక పర్ఫెక్ట్ హెడ్ కోచ్గా చాలా ప్రొఫెషనల్గా మాట్లాడాడు. సో ఐ హోప్ గంభీర్ అయితే మన ప్లేయర్స్తో కలిసి టీంను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి ఆశపడుతున్నా. మిగిలిన అతను కోచింగ్ టెన్యూర్లో మన వాళ్ళు వీలైన ఎక్కువ ఐసీసీ ట్రోఫీస్ గెలవాలని కోరుకుంటున్నా. మరి ప్రెస్ మీట్లో మీకు నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.